మార్చుకున్నారు. ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ కాపాడాలని చెప్పని వాళ్ళ హైడ్రా ప్రయత్నం చేస్తుంది. దయచేసి సమానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. యూ ఓ ఎన్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ రంగనాథ్. మీరు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిందే, లేకపోతే మిమ్మల్ని కోర్టుల్లో లాగుతాం. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ మిస్టేక్. ఇది మిస్లీడింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద పీపుల్. ప్రజలను వంచనకు గురి చేసినట్టే ఇది. If an IPS officer indulges in such kind of a manipulation, ఎవడగా పడాలి తెలంగాణనిగా? ఎవడగా పడాలి తెలంగాణనిగా? సిగ్గు ఎగ్గు లేకుండా మంత్రుల కుర్చీలో కూర్చున్నట్టు రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడతా ఉన్నారు, అక్రమ మైనింగ్ పాల్పడతా ఉన్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగినటువంటి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే ఒకవేళ కనుక ఈ రకమైనటువంటి ఒక బానిసత్వ మనస్తత్వానికి గురవుతూ ఈరోజు ఇంత చిల్లర వేషాలు చేయటం న్యాయమా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇకపోతే రెండో విషయం నేను అడుగుతా ఉన్నాను. హైడ్రా కమిషనర్ గారు మీరు సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా. 2 నెలల పాటు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు, హైడ్రా గారు దయచేసి సమాధానం చెప్పండి అని నేను కోరుతా ఉన్నాను. కూల్చిన సంతోషం, వాడు దొబ్బకపోయింది కదా, ఇప్పటికే దాదాపు 400-500 కోట్ల రూపాయల రాయి దొబ్బకపోయింది. 1 కాదు 2 కాదన్న, 400-500 కోట్ల రూపాయల రాయి దొబ్బకపోయిండు. ఆ 500 కోట్ల రూపాయల రాయిని కానీ లేకపోతే ఆ సొమ్మును కానీ హైడ్రా విల్ ఇట్ రెజ్యూమ్? కలెక్టర్ జేబులోకి వెళ్ళి తీసుకుంటారా? కలెక్టర్ ఈజ్ సపోజ్ టు హ్యావ్ కంట్రోల్డ్ ఇట్ టు నాట్ టు హ్యావ్ హ్యాపెన్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఇల్లీగల్ మైనింగ్. కలెక్టర్ జేబులోకి వెళ్ళి జీతాలు కొస్తారా? కలెక్టర్ జీతాలు కొట్టేస్తారా? ఎంఆర్ఓది ఆర్డీఓ వాళ్ళ జీతాలన్నీ వాళ్ళ ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేస్తారా? అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ కళ్ళ గంతలు కట్టుకొని తిరిగిందా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కళ్ళ గంతలు కట్టుకొని తిరిగిందా? విల్ ఆల్ దేర్ శాలరీస్ బి మొత్తం దీనికి జమ చేయమని చెప్పని ఆర్డర్ ఇస్తుందా? ఏమని మోసం చేస్తూ ఉన్నారు? కూల్చిందని చెప్పని ఓ సభాష్ అని చెప్పని సభాష్ అని చెప్పని రాయించుకున్నారు. సంతోషం రంగనాథ్ గారు. బట్ ఈ 500 కోట్ల రూపాయల రాయి, ఈ విలువైనటువంటి ఒక రాయిని దోచుకపోయిన గద్దల నుండి 500 కోట్ల రూపాయలు మళ్ళీ మీరు వాపసు ఎట్లా తెచ్చి ప్రజల ఖాతాలో ప్రజల ధనంలో ఎట్లా జమ చేస్తారో చెప్పండి. వాళ్ళ జేబులలో ఉన్నాయి, వాళ్ళ ఇండ్లలో ఉన్నాయి. ఆ సొమ్మంతా పట్టుకొస్తారా? ఏసీబీ వాళ్ళపై రైడ్ చేస్తారా? కలెక్టర్ను ఎంఆర్ఓను అందరిపైన రైడ్ చేసి ఎందుకురా మీరు ఎందుకు పని చేయలేదు అని చెప్పని మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పైన దాడి చేస్తారా? అడుగుతారా? ఈ సొమ్ముకు జవాబుదారుతనం ఎవరిది అని చెప్పని తర్వాత ఈ అక్రమ మైనింగ్కు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలిపినటువంటి ఒక కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, మైనింగ్ అధికారులు, స్థానిక పోలీసులు వీళ్ళందరిపైన చర్యలు రేవంత్ రెడ్డి తీసుకుంటావా లేదా? లేదు నువ్వు కూడా ఇందులో కుమ్మక్క అయినవా ఈ ఇల్లీగల్ రాళ్ల దందాలు అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. తర్వాత చివరిగా ఒక మాట, మా ప్రవీణ్ అన్న మేమంతా కొంచెం ఉద్యోగాల్లోకి వెళ్ళుండి రాజకీయాల్లోకి వచ్చినట్టుంటాం. వి అజ్యూమ్ దట్ ద పాలిటిక్స్ హ్యావ్ టు బి విత్ సమ్ క్లీన్ ఇంటెంట్, మ్యానిపులేషన్స్ లేకుండా, కరప్షన్స్ లేకుండా, నీతితోటి, నిజాయితీతోటి, ధర్మంతో రాజకీయాలు ఉండాలా. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఉండాలా అని చెప్పని మేము అంతా కోరుకుంటాం. సిగ్గు ఎగ్గు ఉండాలండి. యు ఆర్ బౌండ్ బై ద ఓత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభాపేక్ష లేకుండా మంత్రిగా నేను పనిచేస్తా అంటే, నిన్నటిదాకా నువ్వే కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టరు, బయటకు వచ్చి నీ కొడుకును మాత్రం అండను ఉండనిచ్చి ఇల్లీగల్ మైనింగ్కు పాల్పడతా ఉంటే కంచె చేను వేసినట్టు కాదా ఇది? రక్షకుడే భక్షకుడైనట్టు కాదా ఇది? డూ యూ థింక్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక్క క్షణమన్నా మంత్రిగా కొనసాగే అర్హత ఉందా? ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని లోతుగా ఆలోచించమని చెప్పని నేను కోరుతా ఉన్నాను. గొంతెత్తి పొలికేక పెట్టండి దుర్మార్గులకు, దోపిడీదారులకు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్లకు వ్యతిరేకంగా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనికోసమైనా ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పని నాటకాలాడి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ మీరు చూసిండ్రు వట్టినాగలపల్లిలో సతీష్ షా అని చెప్పని వాళ్ళ భూముల్ని ఎట్లా విధ్వంసం చేసి ఇళ్లలోకి పోయి ఎట్లా బెదిరించి భూములు గుంజుకునే ప్రయత్నం చేశారు. ఎట్లా కోత్వాల్ కూడా, ఎట్లా వట్టినాగులపల్లి ఇష్టం వచ్చినట్టుగా హైదరాబాద్ చుట్టూ గద్దలు లెక్క. మీరు ఎప్పుడన్నా పోండి ఒకసారి, మీరు మీడియా వాళ్ళు కాబట్టి మీకు దాన్ని ఏమంటారు, డ్రోన్ అంటారు కదా, డ్రోన్లు తిప్పి చూస్తే మొత్తం మాఫియాగాళ్లే ఉన్నారు. చుట్టూ
ఆర్ఎంసీ ప్లాంట్లు చుట్టూ దాన్ని ఏమంటారు ప్రెషర్ దిస్ మెషిన్స్